హాయ్ అండి, అందరికీ నమస్తే. సంక్రాంతి 4వ రోజున ముక్కనుమ కదండి. ముక్కనుమ రోజు మా తిరుపతిలో అయితే తిరుపతికి దగ్గరలో ఉన్న చంద్రగిరి అండి. చంద్రగిరిలో అందరికీ తెలిసే ఉంటుంది కదండి, చంద్రగిరి కోట. కోట చుట్టూ అయితే వాహనాలు తిరుగుతాయన్నమాట. అంటే దీన్ని కొండ చుట్టూ అంటారండి. ఈ 4వ రోజున, సంక్రాంతి 4వ రోజున ముక్కనుమ రోజు చంద్రగిరి దగ్గర అక్కడ ఉన్న భజన గుడి దగ్గర నుంచి వాహనాలన్నీ కూడా అమ్మవారి వాహనాలు స్టార్ట్ అవుతాయండి. అప్పుడు స్టార్ట్ అయ్యి సాయంత్రం 4:30కి స్టార్ట్ అయ్యి మరుసటి రోజు తెల్లవారుజామున 4-5 అయిపోతుందన్నమాట. అంటే కొండ చుట్టూ కోట చుట్టూ కూడా ఎన్ని ఊర్లు అయితే ఉంటాయో అన్ని ఊర్లు చుట్టుకొని వస్తుందన్నమాట దేవుడైతే. ఇదిగో చూడండి, చంద్రగిరిలో గడియారం అనమాట ఇది. నేను చిన్నప్పుడు, అంటే నేను పుట్టకముందు సంవత్సరాల నుంచి కూడా ఉందన్నమాట. 6:32 అయిందండి టైం అయితే, సాయంత్రం అనమాట. 6:30కే పొద్దుపోయింది. చూసారా అండి, ఎంత సందడిగా ఉంటుందంటే అంత సందడిగా ఉంటుంది. ఇందాక మీరు చూసిన వాచ్ అండి, అది పురాతనం కాలంలో పెట్టిన వాచ్ అనమాట చంద్రగిరిలో. ఇప్పుడు దాన్ని మళ్ళీ రీమోడలింగ్ అయితే చేశారు ఆ గడియారాన్ని. చాలా మంచిదనమాట. దానికి ఏవో అంటే కోటకి సంబంధించి వాచ్ అనమాట, టైం అది. రాజుల కాలం అప్పటి నుంచి ఉందన్నమాట చంద్రగిరిలో అది. ఇప్పుడు చూడండి, దేవుడి వాహనానికి బయలుదేరే ముందర, దేవతల వాహనాలు బయలుదేరే ముందర ఇలా అయితే చేస్తారనమాట. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది, సందడిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, కోలాటాలు ఆడుతున్నారు. ఇలా కోలాటం ఆడేటప్పుడు చూడటానికి వస్తున్నారు కదండి, భక్తులు అయితే వస్తారు కదా, చాలా బాగుంటుంది. వాళ్ళు వాళ్ళ పిల్లలని కూడా మధ్యలో వదిలి చాలా బాగా వాళ్ళు అట్లా తిరుగుతూ ఉంటే సందడిగా అనిపించింది అనమాట. వీళ్ళు చూసారండి, కోలాటం ఆడినంతసేపు ఆడారు. తర్వాత ఆ కోలాటం ఆడే ఆ కట్టెలు, స్టిక్స్ ఉంటాయి కదండి, వాటిని అన్నింటినీ కూడా మధ్యలో పెట్టేసుకొని గబ్బియాలు తడుతున్నారనమాట. చూడండి, చాలా బాగుంది కదా. కోలాటాలు ఆడే స్టిక్స్, అలాగే ఆ భజనలాగా అంటారు కదండి గజ్జెలవి, ఆ స్టిక్స్ కూడా సెంటర్లో పెట్టేసుకొని అలాగే అందరూ కూడా రౌండ్గా చుడుతూ గబ్బియాలు ఆడుతున్నారనమాట. అంటే వాళ్ళ దృష్టిలో మధ్యలో ఉన్న స్టిక్స్ అన్నీ కూడా గౌరమ్మ దేవి అనమాట. అలా తలుచుకుంటూ ఇలా ఆడుతున్నారు. వీళ్ళు గబ్బియాలు ఆడుతున్నారా అని తెలుసుకొని అక్కడే ఉన్న హరిదాసు గెటప్లో ఉన్న అతనైతే ఇక్కడికి వాళ్ళ మధ్యలోకి వచ్చి డ్యాన్స్ వేస్తున్నారనమాట. ఇదిగో చూడండి, హరిదాసు అంటే వాళ్ళు మొక్కుబడులు లాంటివి ఉంటాయన్నమాట. వాళ్ళ తలపైన పెట్టుకొని ఉన్నది సప్పరం అంటామన్నమాట మేమైతే. అలా ఏదైనా మొక్కు ఉంటే ఇలా వేసి ఇలా జాతరలప్పుడు చేస్తూ ఉంటారు వాళ్ళు. చాలా బాగుంటుంది కదండి. కాకపోతే వాళ్ళకైతే అవన్నీ చేయటానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలా డ్రమ్స్ వాయిస్తున్నప్పుడు ఇదిగో చూసారా అండి, మీకు ఇది చూస్తే ఒకటి గుర్తు రావాలి. కమల్ హాసన్ గారిది దశావతారంలో ఒక సినిమాలో స్టార్టింగ్ ఒక సీన్ ఉంటుందండి. ఇదే విధంగా అయితే కమల్ హాసన్ గారిని ట్రైన్కి ఇలా పెట్టుకొని కట్టి తీసుకెళ్తూ ఉంటారు. ఒక సాంగ్ అనేది కూడా వస్తుంది అప్పుడు. ఇలా తీసుకెళ్ళి వాటర్లో, సముద్రంలో వేసేస్తారు కదండి. నాకైతే ఇక్కడ ఇది చూస్తుంటే అదే గుర్తొచ్చిందనమాట, కమల్ హాసన్ మూవీనే గుర్తొచ్చింది. అతను ఏదో మొక్కుబడి ఉన్న వాళ్ళు ఇలా చేశారనమాట. ఫస్ట్ టైం నేనైతే ఇలా చూడటం అయితే, డైరెక్ట్గా చూడటం అనమాట. పాపం చాలా కష్టం కదండి, ఎంత టైం ఉండాలి అసలు. ఇప్పటి నుంచి మళ్ళీ తెల్లవారుజామున 4-5 అయిపోతుంది మళ్ళీ సేమ్ ప్లేస్కి రావాలంటే దేవుడైతే. అప్పటి వరకు వీళ్ళు ఇలా చేయాలంటే చాలా కష్టపడాలండి. ఇదిగో చూసారా, ఎవరు మొక్కు ఉంటుందో, మొక్కుకొని ఉంటారో వాళ్ళందరూ కూడా ఇలా చేస్తూ ఉంటారు. అసలు గ్యాప్ లేదు చూడండి. చాలా అంటే చుట్టుపక్కల ఊర్లో అందరూ వస్తారు. ఇక్కడ మీరు ఇది చూసారంటే కానీ ఒళ్ళు జలధరిస్తుందనమాట. ఒక్కసారి చూడండి, ఈ డ్రమ్స్ వెనకాలే ఇప్పుడు వస్తున్నది. ఎక్కడ కానీ ఏది మిస్ అవ్వకుండా చూడండి, ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి వీడియో అయితే. ఒక్క బిట్ మిస్ అయిపోయినా కూడా మీరు ఎంతో మిస్ అయిపోతారనమాట. ఈ డ్రమ్స్ వాంచే వాళ్ళు కూడా చాలా కష్టపడాలండి. నైట్ అంతా వాంచుతూనే ఉంటారనమాట. ఇప్పటి నుంచి కూడా వాళ్ళు. ఇప్పుడైతే ఆల్రెడీ 3 అయిపోయింది టైము. ఇప్పుడు ఈవినింగ్ 3 అవుతుంది. ఇప్పటి నుంచి మళ్ళీ మార్నింగ్ వరకు వీళ్ళు ఆగుతూ ఇలా వాంచుకుంటూ ఊరూరు దగ్గర అంతా వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, అమ్మవారి గెటప్లు అయితే వేసుకొని వచ్చారు. అమ్మవార్లు ఎన్ని రకాల అమ్మవార్లు ఉంటారో అన్ని రకాలు అయితే వీళ్ళు వేసుకొని వచ్చారండి. చూసారా, నేనైతే ఇక్కడ మీకు సౌండ్ అయితే పెట్టలేదు, కానీ డ్రమ్స్ వాళ్ళు ఎలా వాంచుతారో
ఆ డ్రమ్స్కి తగ్గట్టు వీళ్ళు డ్యాన్స్ అనేది వేశారనమాట అమ్మవార్ల గెటప్లో. చాలా కష్టపడాలి కదండి. అసలు అమ్మవార్లే వచ్చి వీళ్ళల్లో పూనుకొని వేసినట్లు అనిపించిందనమాట నాకైతే. చాలా సందడిగా ఉంటుంది. ఒక రకంగా చూడాలంటే అమ్మవార్లను చూసినట్లే ఉందన్నమాట. అమ్మవారి గెటప్లు అంటే అమ్మవార్లు చెప్తారు కదండి, ఎరుపు రంగు, నలుపు రంగు, పసుపు రంగు, ఇలా ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్కలా, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా ఉంటారు కదా. అన్ని గెటప్స్ కూడా వీళ్ళు వేసుకొని వచ్చారు చూడండి. కాళికామాత రూపం ధరించారు, అలాగే కనకదుర్గాదేవి రూపం ధరించారు. చాలా అండి, అన్ని రకాల రూపాలైతే ఉన్నారు. చూసారా అండి, వాళ్ళు అక్కడ డ్రమ్స్ ఎలా వాంచుతున్నారో దానికి తగ్గట్టు వీళ్ళైతే ఇలా డ్యాన్స్ అయితే చేస్తున్నారు. చాలా ముచ్చటగా ఉన్నింది. అమ్మవారే వచ్చి ఇక్కడ తాండవించినట్లు అనిపించింది అనమాట. ఇదిగో చూసారా అండి, నేనైతే అలాగే నిలబడి చూశానన్నమాట అక్కడ. చాలా బాగుంటుంది. సంక్రాంతి చివరి రోజున ఇక్కడ చంద్రగిరిలో అయితే ఇలా చేస్తూ ఉంటారండి. ఒక సంవత్సరం చేసినట్లు ఇంకొక సంవత్సరం ఉండదన్నమాట. అప్పటికి మళ్ళీ వేరే వేరే పెడుతూ ఉంటారు. కాకపోతే ఎప్పుడు చేసినా కూడా ఏ సంవత్సరంది ఆ సంవత్సరమే అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి అమ్మవార్ల గెటప్లు ఎంత బాగున్నారు కదా. చాలా సందడిగా ఉంటుందండి. పిల్లలను తీసుకొచ్చామంటే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇట్లా భక్తి ఉంటుంది, అటు ఎంజాయ్మెంట్ ఉంటుంది వాళ్ళకైతే. ఇదిగోండి, ఇప్పుడు మనము అసలు దగ్గరకు వచ్చేసామన్నమాట. దేవుని వాహనం దగ్గరికి అయితే వచ్చేసింది. ఇదిగోండి తొలి వాహనం అన్నమాట అమ్మవారిది. చాలా వాహనాలు అయితే వస్తాయండి ఈ రోజునైతే. ఈ వాహనాలన్నీ కూడా చంద్రగిరిలో భజన గుడి దగ్గర నుంచి, గుడి లోపల నుంచి అయితే వస్తాయన్నమాట ఒక్కొక్క వాహనము. ఇక్కడ స్టార్ట్ అయినాయంటే ఇక చుట్టుపక్కల ఊర్లన్నీ, అంటే చంద్రగిరి కోటకి చుట్టూ ఎన్ని ఊర్లు అయితే ఉంటాయో అన్ని ఊర్లు చుట్టుకొని మళ్ళీ అదే ప్లేస్కి వస్తాయన్నమాట. ఇక్కడ చూసినట్లయితే కానీ వాహనం కింద అయితే కొంతమంది అటు ఇటు తిరుగుతున్నారు కదండి. 3 సార్లు తిరుగుతారు ప్రదర్శనం లాగా. వాహనాల కింద నుంచి తిరుగుతారనమాట వాళ్ళు. అలా తిరగడం వల్ల ఏమైనా అనారోగ్యాలు లాంటివి ఉంటే కానీ అన్నీ తొలగిపోతాయని నమ్మకం అండి. అందువల్ల అలా వాహనాల కింద నుంచి దూరుతూ తిరుగుతారనమాట. ఇక్కడైతే ఇంకా ప్రత్యేకత ఏంటంటే, ఇలా వాహనాలు పోయేటప్పుడు మొక్కుబడులు ఉన్న వాళ్ళంతా కూడా దేవుడి పైన, అమ్మవారి పైన మిరియాలు, చాక్లెట్లు, బిస్కెట్లు, పువ్వులు ఇలా చల్లుతూ ఉంటారనమాట. అందరూ తీసేసుకుంటారు, ఎవరికి దొరికింది వాళ్ళు ఎత్తుకుంటారనమాట. అది మహాప్రసాదంగా స్వీకరిస్తారు. ఇదిగోండి, ఇప్పుడు మీరు చూస్తున్నది భజన గుడి అనమాట. భజన గుడి అయితే చిన్నదే అండి, కానీ ఈ అమ్మవార్లన్నీ కూడా ఆ గుడి లోపల నుంచి వస్తాయండి. ఇంకా చంద్రగిరిలో మూలస్థానమ్మ తల్లి ఉంది, చాలా ప్రత్యేకం అండి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోరిన కోరికలన్నీ తీరుస్తుంది అమ్మ మూలస్థానమ్మ. మీకు ఈసారి అక్కడ గుడి దగ్గర కూడా వీడియో తీసి అయితే చూపెడతాను. ఇదిగో చూడండి, ఒక వాహనం వెనకాల ఇంకొక వాహనం, ఇంకొక వాహనం వెనకాల ఇంకొక వాహనం, ఇలా అయితే ఉన్నాయి చూసారా అండి. మీకు లైన్గా కూడా చూపెడుతున్నాను. ఇదిగోండి, పక్కన మీకు చూసినట్లయితే కానీ భజన గుడి అన్నమాట. ఇది చూడండి, వాహనాలు ఏ వాహనం ప్రత్యేకత ఆ వాహనం అమ్మవారికే అండి. చాలా బాగుంటుంది. కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. చివరిగా ఉన్న వాహనం అమ్మవారు చూడండి, చాలా బాగుంది కదా. మంచి కళగా అలంకరణ చూసారా ఎంత బాగా చేశారో. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది కదండి. కొండ చుట్టు అండి, చంద్రగిరిలో కొండ చుట్టు అనమాట. సంక్రాంతి చివరి రోజున చంద్రగిరిలో కొండ చుట్టు అయితే ఇలా చేస్తారు. సాయంత్రం టైంలో అయితే 3:30-4కి బయలుదేరుతారనమాట. అప్పటి బయలుదేరారంటే మళ్ళీ మరుసటి రోజు తెల్లవారుజామున 4-5 అయిపోతుంది వాళ్ళు అక్కడికి వచ్చేసరికి. అంటే ఎన్ని ఊర్లు అయితే ఉంటాయో కోట చుట్టూ అన్ని ఊర్లు కూడా తిరిగి వస్తాయన్నమాట. ఇదిగోండి, అమ్మవార్ల కోసం అక్కడ ఉన్న ఇళ్ళల్లో వాళ్ళంతా కూడా హారతులు పట్టుకొని అయితే నిలబడుకొని ఉన్నారు. అమ్మవార్లకి హారతి ఇవ్వటానికి రెడీగా ఉన్నారనమాట. ఎప్పుడెప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుందా హారతి ఇవ్వటానికి అని చెప్పి చూస్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు పెడుతూ ఉంటాను, మీరు దర్శనం చేసుకుందరు.
నేను దర్శించుకున్న అమ్మవార్లని, స్వామిని మీకు చూపెడతాను, మీరు దర్శించుకుందరు. చూసారా అండి, ఇప్పుడైతే కొంచెం దగ్గరికి వచ్చేసాయి వాహనాలన్నీ కూడా. చాలా సందడిగా ఉంటుందండి చంద్రగిరి కోట కొండ చెట్టు.